చూస్తున్నారు కదా, దాదాపు 8 మంది 2 రోజుల పాటు కష్టపడితే వచ్చే చీర ఇది. దీని ఖరీదు 460 రూపాయలు. అంటే ఒక్కొక్కరికి అంటే 8 × 2 16 మందికి లభించే కూలి ఎంతో ఊహించుకోవచ్చు, ఎంత తక్కువ ఊహించుకోవచ్చు. ఈ కూలితో 10 రోజులు పని చేసుకునేవారు కొంతమంది అయితే, మిగతా 20 రోజులు దిక్కుతోచక పని దొరక్క వేరే ఏదో బీడీ చుట్టే పనో మరొక పనో చూసుకుని కాలం వెళ్లదీస్తున్నవారు చాలా మంది దుబాకలో ఉన్నారు. నేను మొగ్గాలు నడిపించిన. ఎందుకంటే అంత తక్కువ కూలీలు ఇస్తారు ఇక్కడ పనిచేసే వాళ్ళకి మొగ్గాలు. అయితే ఇక్కడ ఏమవుతుంది మేడం, ఇప్పుడు యానం ధర విపరీతంగా పెరిగిపోయింది. అది 1500 రూపాయల నుండి ఈరోజు 3000 రూపాయల వరకు ధర నూనె పెరిగి, మరి చీర ధర మాత్రం కేవలం 50 నుంచి 50 రూపాయలు పెరిగింది. దాంతో ఈ మాస్టర్ వ్యూవర్స్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దాన్ని నేను ఏమన్నా ఇంతవరకు వచ్చినటువంటి అధికారులకు కూడా నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు దాదాపు ఇక్కడ 2000 నుంచి 3000 మొగ్గాలు ఉండేవి. ఇప్పుడు 100 నుంచి 150 మొగ్గాల వరకు దిగిపోయింది. ఎందుకంటే అది పడతలు లేక అంతా తీసేసుకుంటుంది. కాబట్టి తీసేసుకొని హోటళ్ళ జీతాలు, బట్టల వ్యాపారం చేసుకున్నాడు, మన పూల పనుల జీతాలు ఉండడు, సంక్షోభంలో పడిపోయింది. కాబట్టి నేను ఆఫీసర్లు కానీ మంత్రుల దగ్గర కూడా ఈ చేనేత జౌళిలో ఒక్క మనీ కూడా లేదు. మా డిమాండ్ ఒకటే మేడం, మాకు కూడా పాస్బుక్లో ఒక కార్డు ఇచ్చి వాళ్ళే గవర్నమెంట్ నుంచి నూనె సప్లై చేసి, వాళ్ళే యానం సప్లై చేసి, వాళ్ళే బట్ట దీనికి గిట్టుబాటు అయినటువంటి ధరను ప్రకటించి వాళ్ళే తీసుకున్నట్టయితే ఈ సిద్ధిపేట డివిజన్లో ఒక్క ఆఫీస్ పెడితే సరిపోతుంది. లేదు అంటే మీకు సబ్సిడీలు లభించట్లేదు కొనేటప్పుడు యాను, అమ్మేటప్పుడు మీకు కావాల్సిన గిట్టుబాటు ధర రావట్లేదు. ఇక్కడ దుబాక్ ఒకటి సిరిసిల్ల ప్యాకేజ్ కావాలి మేడం. సిరిసిల్ల ప్యాకేజ్ దుబాక్ ఇస్తే చాలా మంది దాకా ఇక్కడ నుంచి సిరిసిల్ల పోయి చాలా మంది బతుకుతుండ్రు. నేను కూడా సిరిసిల్ల పోయి ఒక వారం రోజులు పనిచేశాను. పనిచేస్తే ఒక 7 రోజులు పనిచేస్తే నాకు 1600 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు మొగళ్ళు నూరు గురించి లోన్ గురించి వాళ్ళు మాట్లాడతారు. మరి మాకు చేస్తారు వయసు కొడుకులేరు, మొగలేరు. మరి మాకు చెప్పు మరి మీ కష్టం అంతా విన్నాము ఇప్పుడు. అంటే దీనికి పరిష్కారం ఏంటంటే కనుక్కున్నాం. ఇక్కడ ఒక కమ్యూనిటీ హాస్పిటల్ ఉన్నది, ఒకటే డాక్టర్ ఉంటాడు. ఈ స్త్రీలకు సంబంధించిన డాక్టర్ ఇంతవరకు గైనకాలజిస్ట్ లేదు. వీళ్ళు ఎవరు చూడాలి? 95% మంది వీళ్ళు ఎనిమియాతో బాధపడుతున్నారు. కనిపిస్తుంది సార్ చూస్తుంది. మళ్ళీ ఏం లాభం? డాక్టర్ లేడు. ఇంత పెద్ద పట్టణం ఇది, పెద్ద ఊరు, ఈ ప్రాంతానికి పెద్ద ఊరు, పెద్ద కమ్యూనిటీ హాస్పిటల్, 30 బెడ్ల హాస్పిటల్ ఉన్నది. నిర్లిప్తత అంటారా, నిర్లక్ష్యం అంటారా? నిర్లక్ష్యము, నిర్లిప్తత ఏం కాదు అనేటువంటి ప్రభుత్వానికి ఏంటంటే ఏం చేయకపోతే ఎవరిని బాధ్యం చేయాలి సార్ ఈ సమస్యకి? ఇప్పుడు ఇంత తీవ్రం అవడానికి సమస్యకి ఎవరిని బాధ్యం? ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది తప్ప. ప్రభుత్వం స్పందించాలి, పేదవాళ్ళని గుర్తించాలి. ఇప్పుడు చేనేత పరిశ్రమ అంటే ప్రపంచంలో పెట్టింది పేరు. అట్లాంటి చేనేత ఇవాళ మరుగున పడిపోయింది. ఒక జాతి పక్షి అంతరించిపోతుందంటే కోట ఖర్చు పెడుతుంది ప్రభుత్వము. మరి చేనేత జాతి అంతరించిపోతుందని ఎందుకు కళ్ళు తెలుస్తలేదు ప్రభుత్వం? ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించి వాళ్ళకి జీవనోపాధి ముందుగా ఇవాళ అన్నం పెడుతున్నారు. ఇవాళ అన్నం ముఖ్యం కాదు, వాళ్ళకి పని కల్పించండి. మీ అన్నం అక్కర్లేదు, పని కల్పిస్తే వాళ్ళే బతుకుతారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఈ రోజు ఇవన్నీ చీరలు 7 నుంచి డిఓ నుంచి మొదలైతే 7 వరకు పోగంట నిలవదు, నాడంట నిలవదు. అటువంటి వాళ్ళు ఏడిఓ డిఓ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకు బట్టలు పోక ఇక్కడ ఇంత నిల్వ పెట్టిండ్రు. సీసీ బ్యాంక్ లో వీళ్ళ డబ్బులు 10 లక్షల రూపాయలు ఉన్నాయి మేడం. అది రిలీజ్ చేస్తారు. పట్టించుకునే ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ స్థానికులు చాలా మంది నడుము బిగించి చేనేత కార్మికుల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ స్వదేశీ జాగరణ తరఫున భాస్కర్ గారు మాట్లాడతారు. గత 2 సంవత్సరాలు ఇంకా ఎలాంటి దుస్థితి చూస్తున్నారు మీరు? 1000 నుంచి 15 కుటుంబాలు ఇక్కడ చాలా దుస్థితికి అయినాయి. దీని దృష్ట్యా మనం కనీసం వాళ్ళకు మానవ ఉద్యోగంతో వాళ్ళకు కనీసం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి ఎంఆర్ఓ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు కూడా ఎన్నో రకాలుగా మెమోరాండాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఒక 4 రోజులు ఇంటికాడ ఉండే 4 రోజులు ఇంటికాడ ఉంది. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు?
కృష్ణ మీ నెలలకి కాసేపట్లో తొలగించబోతున్నావు. మీ ఇంటి ఇల్లు చూస్తుంటే ఇంటికంటే రోడ్డు మంచిగా కనిపిస్తుంది. ఇక మరి ఏం చేయాలి? ఏం పెట్టి చేయాలి? తినటానికి గొస కాబట్టి మనం వెళ్ళాలి అన్న ఏం చేయాలి? తినడానికి అన్నం ఉంటుంది. అన్నంలోకి ఏం చేస్తావు? కూరగాయలు అవి తెచ్చుకోవడానికి పైసలు ఉన్నాయి. ఎక్కడి అమ్మ పైసలు? ఏ దేవునికి ఎరకాయ ఏం తింటానో ఏం లేదు. ఏ దేవునికి ఎరకాయగా వీడియోలు బంద్ అయినాక మేము ఏం చేసుకొని బతుకమంటారు? బీడీల పని ఎందుకు చేసుకుంటున్నావు? మగ్గం పని ఎందుకు చేస్తావు? వీడు మా ఆడేళ్ళకి వీడియోలు పని అయినా మొగళ్ళకి మొగ్గం పని అయినా మగ్గం పని ఆయన తెస్తున్నా సరిపోతుంది. ఇంటికి ఏడ సరిపోతుంది? ఇక మొగ్గంసుగా నడుచులు లేకపోయినాక ఎక్కడికి వెళ్ళి సరిపోతుంది? మేము కిరాయిలకే ఉంటున్నాం కదా, మాకు సరిపోతుందా? భర్త లేడు చేస్తామంటే చేతులు వస్తలేవు, వాళ్ళు పోతున్నాయి. భర్త లేడు, పింఛన్ మా వాడు చచ్చిపోయిన 25,000 అవి ఇవి అంటారు. మాకు ఎవ్వి లేవు. వారి జీవితానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సూటిగా నిలదీస్తున్నారు స్థానికులు. ఇప్పుడు ఇక్కడ స్థానిక స్థితిగతులపై మనం ఒకసారి దృష్టి పెట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ అనేది కేవలం చేనేత పరిశ్రమ ఎప్పుడు చనిపోతుందా ఎప్పుడు వెళ్ళిపోతుందా అనే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దేశంలో ఇలాంటి పరిస్థితులు లేవు. కేరళ కానీ, తమిళనాడు కానీ, ఒరిస్సా కానీ, బెంగాల్ కానీ ఇలాంటి పరిస్థితులు లేవు. అక్కడ చేనేత పరిశ్రమను గవర్నమెంటే ఆదుకుంటుంది. చేనేత కార్మికులను గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది. చేనేత కార్మికులను గవర్నమెంటే ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చుకుంటూ చేనేత పరిశ్రమ ఒక ఉపాధి వృక్షంలాగా పోషిస్తుంది. దానికి కారణం చెప్తాను నేను ఇప్పుడు. ఒక కార్మికుడు 50 రూపాయలు పనిచేస్తే గవర్నమెంట్ నుంచి 50 రూపాయలు యాడ్ చేస్తుంది ఉపాధి హామీ పథకం లెక్క. అక్కడ ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వాలు చేయడం లేదు. స్టేట్ మొత్తంలో కోఆపరేటివ్ ఫీల్డ్లో 10-20%, 80% నాన్ కోఆపరేటివ్ ఫీల్డ్లో పనిచేస్తారు. వీళ్ళంతా నాన్ కోఆపరేటివ్లో పనిచేస్తారు. గవర్నమెంట్ చేసేది కోఆపరేటివ్ ఫీల్డ్కి సాయం చేస్తుంది. కోఆపరేటివ్ ఫీల్డ్లో 20% ఓన్లీ సొసైటీస్కే ఇస్తారు. 20% పీపుల్కి సబ్సిడీ రాదు. అదే మార్కెటింగ్ అలవెన్స్ కూడా 20% ఇస్తారు వాళ్ళు. అది కలెక్టర్తో ఫైల్ పెట్టుకొని అది కోఆపరేటివ్ ఫీల్డ్ అనే దొరుకుతుంది. వీళ్ళకి దొరుకుతుంది. 90% పీపుల్ 500,000 చీరలు పెండింగ్లో ఉన్నాయి అంటే వీళ్ళకి కూడా నాతులు లేడు. సొసైటీలో చీరలు లేవు, సొసైటీ నుంచి తీసుకోవాలి. ఆప్కో సంస్థ సొసైటీ నుంచి తీసుకోవాలి. వీళ్ళు తీసుకుంటలేరు. ఒక మనిషి రోజు కూలీ విలువ 20 రూపాయలు. ఒక మనిషి నెలసరి 500 రూపాయలు. అది రోజు పని దొరికితే. కానీ దీని మూల్యం నిండైన జీవితం, దీని ఖరీదు రగులుతున్న గుండెలు, మండుతున్న కడుపులు. నేతన్న అరిచి గగ్గోలు పెడుతున్నా అది అరణ్య రోదనే అవుతుంది. పట్టించుకునే వారు లేరు. కానీ ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. దీనికి బాధ్యులు ఎవరు?